ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతుగ్రహం, 5వ స్థానంలో బుధ రవి గ్రహాలు, అలాగే 7వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి. ఈ విధమైనటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే కొంత శుభాధిక్యత ఉండవచ్చు, కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా వేగంగా జరిగే అవకాశం తక్కువగా ఉంది. అయితే మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ఆదరణ కనబడదు. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు సకాలంలో అమలు చేసి సరైన పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి గుర్తింపు రాదని అర్థమవుతుంది. అలాగే మాట తీరు, కుటుంబ సభ్యులు, అలాగే మాట తీరు వ్యవహారంలో కూడా కొంత సాదాసీదాగానే ఉంటుంది. అంటే అనుకూలత తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. అనుకూలత ఉన్నట్టుగానే కనపడుతూ ఉంటుంది. అయితే పూర్తిగా ఆనందాన్ని ఇచ్చేంత అనుకూలత అయితే కాదు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. వాహన యోగం ఉంది, గృహ యోగం ఉంది. అయితే ఇల్లు మారడం, గృహం మార్చుకోవడం, అయితే ఇల్లు మారడం అంటే అదే ఇల్లు కానీ మారే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న చోట కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మార్పు చేయాలనే ఆలోచన ఉంటుంది. అవసరమై ప్రయత్నం చేస్తే మార్చుకోవడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఈ వారం కొంత ఇబ్బందికరమైన విషయాల్ని గృహ సంబంధించిన విషయాల్లో చూడవచ్చు. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా చిన్న సమస్యలు రావడం, వాటిని రిపేర్లు చేయించుకోవడం జరుగుతుంది. అలాగే రకరకాల వాహనాల్లో ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఈ వారం కనబడుతోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. అయితే రుణాలని కొంత తగ్గించుకోవడం చేయగలుగుతారు, లేదంటే పూర్తిగా తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కనబడిన అంటే ప్రతి వ్యక్తికి తారతబడిన వ్యక్తులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది సంస్థలలో కానీ, అలాగే పబ్లిక్లో కానీ ఎక్కడైనా చిన్నపాటి మాట తేడా వస్తే దాన్ని పెద్ద స్థాయిలో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా
ఉంటేనే బాగుంటుంది. అయితే మన విషయంలో కరెక్ట్ అయినప్పటికీ కూడా అనవసరమైన విషయాల్ని ఆర్గ్యుమెంట్ పెట్టుకొని దాన్ని పెద్దది చేసుకోవద్దని చెప్పబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. పార్ట్నర్స్కి కొంత అనుకూలత, అంటే బిజినెస్ పార్ట్నర్సు, అలాగే కలిసి పనిచేసేవాళ్ళు, కలిసి జీవించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలత పెరుగుతోంది. అలాగే ప్రయాణాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల విషయంలో కూడా ఇంకా బాగా జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయని తెలుస్తుంది. అలాగా అనుకోకుండా చేసే ప్రయాణాలు అయితే ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ప్రయాణాల్లో అని చెప్పబడుతుంది. అలాగా భాగ్యస్థితి అంటే మనకు రావాల్సిన భాగ్యస్థితి అనుకూలత తక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులు పెట్టినప్పటికీ దానికి తగిన లాభాలు, దానికి తగిన ఆదాయం రావడంలో కొంత అనుకూలత తక్కువగా ఉంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి విషయాల్లో కొంత అనుకూలత పెరిగి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఆదాయం బాగానే ఉంటుంది, అనుకూలత కొంత పెరిగి ఉంటుంది. అయితే పని ఒత్తిడి కూడా దానికి తగినట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం జరిగే అవకాశం కూడా ఉన్నది. ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే గతంలో కంటే కొంత మానసికంగా, ఆలోచనపరంగా ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ సమయం కేటాయించడం వలన కొద్దిగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కొంత తెలిసి కూడా అనవసరమైన ఖర్చులు పెట్టవలసి వస్తుంటుంది. అంటే అది దుబారా కింద నడుస్తుంటుంది. అయితే ఇది అవసరం లేదు ఇది అని కొన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆ సమయంలో తప్పనిసరైన ఖర్చులు కొన్ని చేయవలసి వస్తుంటుంది. ఇది గమనించండి. అంటే ఖర్చులు మామూలుగానే ఉంటూనే కొంత అనవసరమైన ఖర్చులు కూడా ఈ వారం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అలాగే మొత్తంగా ఈ సింహరాశి వారికి చూడగా సాధారణమైన ఫలితాలు, సాధారణమైన అనుకూలతలు ఉన్నాయి. ఇంకా అనుకూలత పెరగవలసిన పరిస్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడుతుంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం నిదానంగా, జాగ్రత్తగా ఉండడమే మంచిది. తొందరపాటు చర్యలు ఏం పెట్టుకోకూడదు, వాగ్వివాదాలు చేయకూడదు అని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు కనకదుర్గామాత ఆరాధన, పూజ, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కొంత పెరుగుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.